నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. 1999లో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైన వారికి యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ 25వ విజయ్ దివాస్ సందర్భంగా లదాఖ్లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని మోదీ సందర్శించారు. అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు ప్రధాని. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ప్రధాని. గతంలో పాకిస్తాన్ భారత్పై ఎన్నోసార్లు దాడి చేసి విఫలమైందని గుర్తు చేశారు. అయినా వారికి ఇంకా బుద్ధి రాలేదని మోదీ పాక్పై విరుచుకుపడ్డారు. చరిత్రను చూసి పాక్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ కూడా ఉగ్రవాదం, ఫ్యాక్సీవార్తో భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేసి వారిని పెంచి పోషిస్తుందని, ఆ ఉగ్రమూకల దాడులకు ఇప్పుడు పాకిస్తానే బలైపోతుందని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విడిచిపెట్టమన్నారు ప్రధాని. ముష్కరుల కుట్రలు ఎన్నటికీ ఫలించవని మోదీ స్పష్టం చేశారు. భారత సైన్యం ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధానికి లదాఖ్ సాక్షిగా నిలవగా అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివాస్ జరుపుకుంటున్నామన్నారు మోదీ. భారతదేశ బలానికి, సహనానికి, పరాక్రమానికి, వాస్తవాలకు ఈ విజయగాథలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులు చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారని కొనియాడారు. కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం తనకు దక్కిందన్నారు ప్రధాని. ఎందరో సైనికుల ప్రాణత్యాగాల ఫలితంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. త్వరలోనే ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తి కాబోతుందన్నారు. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు ప్రధాని. ప్రతిపక్షాలు అగ్నిపథ్ పథకంపై చేస్తున్న విమర్శలపై కూడా మోడీ స్పందించారు. వాటిని తీవ్రంగా ఖండించారు కూడా. భారత బలగాలకు సంబంధించిన పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని. సో ఏది ఏమైనా పాకిస్తాన్ బుద్ధి అయితే మారట్లేదు. ఉగ్రదాడులు చేస్తూనే ఉంది, ఉగ్ర వ్యూహాలను రచిస్తూనే ఉంది. ఏ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి బలైపోతున్న పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు రావటం లేదు. సో వారికి ఎప్పుడు ఆ మార్పు వస్తుందో చూడాల్సిందే. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.